దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ కల్వరి స్వరం ధారావాహిక కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ಎಲ್ಲರಿಗೂ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. అందరూ బాగున్నారు కదా? ఎలా ఉన్నారు? మిమ్మల్ని మీ కుటుంబాలను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన కృపలో నింపి దీవించి ఆశీర్వదించాలని ప్రతిదినం ఒకరికొరకొకరు మనందరం ప్రార్థన చేసుకునేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే మనం మంచి కాలంలో కడవరి దినాల్లో జీవించేటువంటి వారిగా ఉన్నామనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. వీటన్నిటికన్నా ప్రార్థన ప్రతి కుటుంబంలో ఉండాలి. ప్రార్థన ప్రతి విధమైన పరిస్థితిని మార్చివేస్తుందని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రతి కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన అనేటువంటి కాపుదల మనకుంటే మన కుటుంబము క్షేమము భద్రతలో ఉంటుందని, ప్రార్థన శక్తి మనలో ఉంటే మన జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు చూడగలం అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి ప్రార్థన చేసి మరి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి మరి ఆశ్చర్యకరంగా తన జీవితంలో దేవుని కృపను పొందుకున్నటువంటి వారి గురించి మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం, మనము 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నామండి. 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను. ఒక వ్యక్తి జీవితంలో నుండి దుఃఖము మరి ఉంది అనంటే ఏదో సమస్యలో ఉన్నట్టు, ఏదో అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు. అవును కదా? మరి ఇక్కడ ఈమె పరిస్థితి, ఈమె ఎవరు? ఈమె ఏడవడానికి గల కారణం ఏమిటి? మరి దుఃఖ నివారణ అనేది ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఎవరు ఆమె కన్నీరును తుడిచాడు, తన కృపలో నిమ్మనటువంటి దేవుడుగా ఉన్నారు అనే విషయాన్ని చూసినట్లయితే చూడండి. 1వ అధ్యాయం 1వ వచనంలో ఎఫ్రాయిము మన్యమందు రామైతి పట్టణపు వాడు ఒకడుండెను, అతని పేరు ఎల్కనా. అతడు ఎఫ్రాయిము వాడయ్యుండి నూనుపుకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహునకు జన్మమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, గాని అన్నాకు పిల్లలు లేకపోయారు. ఇతడు షీలోహునందు సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుబడి అర్పించుటకు ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ఆ కాలమందు ప్రతి సంవత్సరం అంటండి, ఇక్కడ ఎల్కనా అనేటువంటి అతను 2 భార్యలు ఉన్నారంట. అతని పేరు, వారి పేరు, ఒక ఆమె పేరు పెనిన్నా, ఇంకో ఆమె పేరు హన్నా. మొదటి భార్య పేరు హన్నా, రెండవ భార్య పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరు కానీ హన్నాకు పిల్లలు లేరు. సహజంగా ఈమెకున్నటువంటి లోటు ఏంటంటే పిల్లలు లేకపోవడం. అందుకే మరి బాధపడుతుంది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే, ప్రతి వ్యక్తి బాధపడటానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఉంటుందండి, దుఃఖానికి గురవడానికి. కొంతమంది వ్యాధి చేత, కొంతమంది కుటుంబ సమస్యలతో, కొంతమంది వారి జీవితాలలో మరి లేమి కొదువ ఉన్న కారణాన మరి బాధపడుతూ ఉంటారు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు
మాకున్నటువంటి పరిస్థితులు ఎప్పుడు మార్చివేస్తాడు, ఆ ఉన్న పరిస్థితులు ఎప్పుడు చక్కబెడతారు అని అనుదినం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉంటారు. ఒక్కొక్కసారి ఈ ప్రార్థన చేసేటువంటి పరిస్థితులలో చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, 6వ వచనాన్ని మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెను కోపము పుట్టించుచు వచ్చెను. ఏమండి, ఈమె తన సహోదరి అయినటువంటి పెనిన్న రోజు ఏమైనా విసికిస్తుందంట, నువ్వు గుడ్డరాలివి, నీకు పిల్లలు లేరు. బహు కాంతురాలు అవడానికి గల కారణం ఏంటంటే, ప్రాముఖ్యమైనటువంటి కారణం పిల్లలు లేకపోవడం, రెండవదిగా పిల్లలు లేరని ఎగతాళి చేయడం. కొంతమంది ఇలాగనే స్కూల్లో కాలేజెస్లో మనం చూస్తూ ఉంటాం, సరిగా చదవట్లేదని ఎవరైనా ఎగతాళి చేస్తే వారు చనిపోవడము, సూసైడ్ చేసుకోవడము. కొన్ని కుటుంబాలలో పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ సమస్యలను బట్టి, నువ్వు కుటుంబ సమస్యలు ఎదురైనప్పుడు ఈ సమస్య ఎంతకాలం ఉన్నా నిన్ను బట్టి తీరటం లేదన్నప్పుడు ఆ మనిషి మానసికంగా ఒత్తిడికి గురైపోయి కృంగిపోయి చనిపోయేటువంటి వారుగా ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమెను రోజు ఇసికిస్తూ ఉంటుందంట. ఈ హన్నా అనేటువంటి ఆమె ఏటేటా దేవుని మందిరానికి వెళుతుందంట, సంవత్సరానికి ఒకసారి మొక్కుబడులు తీర్చుకోవడానికి. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని, మొదటి సమూయేలు గ్రంథాన్ని 1వ అధ్యాయాన్ని పరిశీలన చేస్తే ఎప్పుడు దేవుని మందిరంలో కృతజ్ఞతాస్తుతులు అంటే మొక్కుబడులు చెల్లిస్తుంది, కానీ దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినటువంటిది ఎప్పుడు కాదు. ప్రభువుకు తెలియజేసినటువంటి వ్యక్తిగా కనబడతలేదు. ఎప్పుడైతే తన సహోదరి యొక్క పెనిన్న ఎగతాళి చేయడం ప్రారంభించిందో ఆమె కోపం వచ్చింది, కోపంతో బాధ కూడా కలిగింది. మరి ఆ బాధ భర్తకు తెలియచేసిన భర్త ఏమంటున్నాడంటే, నేనే నీ కుమారునిగా ఉన్నాను, నీకేంటి కొదువా అంటున్నాడు. ఆమె కావలసింది ఏంటంటే తన నుండి సంతానం కావాలి, తన వంశ అంకురము కావాలి. అయితే ఆనాడు పూర్వకాలంలో ఈనాడైనా పిల్లలు లేకపోతే గొడ్రాలైతే ఏదైనా మరి ఫంక్షన్స్ కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయాలకు పిలిచేటువంటి వారు కారు. దానికి తోడు ఎగతాళిగా మాట్లాడతారు సభ్య సమాజంలో ఈ దినం వరకు. ఏటేటా దేవాలయంకి వెళుతుంది తన భర్తతో పాటు, ఏనాడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువా నాకు ఇది కొదువుగా ఉన్నది, నాకు పిల్లలు లేరు అని అడిగినటువంటి ఆమె కాదు. చూడండి, మన జీవితాల్లో ఒక్కోసారి మనం ఎప్పుడైతే మన జీవితాల్లో జరగనటువంటి పరిస్థితుల్లో లోకమంతా మనల్ని ఎగతాళి చేసేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతామో ఆ సమయంలో మనకు కోపం వచ్చి, అయితే దేవుని దగ్గరికి వెళతాం. దేవుని దగ్గరికి వెళ్ళేది, దేవుని దగ్గరికి మనల్ని దేవుడు రప్పించుకునేటువంటి దేవుడుగా ఉంటాడు. ఎందుకంటే మనం ఫలించడం, అభివృద్ధి చెందడం దేవునికి ఇష్టం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆమె కూడా కోపంతో ఎక్కడికి వెళ్ళిందంటే తన భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. చాలామంది జీవితాల్లో మరి పిల్లలు లేదంటే నీలో ఉన్న లోపం నాలో ఉందా లోపం అని ఒకరినొకరు ఎత్తిపడుచుకుని మరి కాపురాలు చిందరబందరు అయిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే హన్నా దేవుని మందిరానికి వెళ్ళి దేవాలయంలో బహు దుఃఖాక్రాంతురాలు వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు అని రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ ఏడవడానికి గల కారణం ఏంటంటే ఎగతాళి చేయబడడం. ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఎగతాళి చేయబడుతుంటే నువ్వు ఏడవలసిన పని లేదు. నీకున్నటువంటి సమస్య ఏంటో దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో తెలియచేయగలిగితే, బహుగా దేవుని మందిరంలో ప్రార్థన చేయగలిగితే, ఆయన అడగగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చూడగలవు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఈమె ఏడవడం ప్రారంభించింది, బహు క్రాంతురాలు అయిపోయింది. ఎందుకంటే మానసికంగా అవమానపరచబడినటువంటి ఆమెగా ఉంది. సొంత సహోదరి అవమానపరిస్తే ఇక లోకం పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అవును కదా?
ఇక నేను ఈ బాధను తట్టుకోలేను, అసలు నన్ను ఎందుకు దేవుడు సృజించాడనేటువంటి కోపంతోనూ ఏ విధంగానైనా దేవుని మందిరంలోకి వెళ్ళి కాలు పెట్టి ఏడవడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఎట్లా ప్రార్థన చేస్తుంది అనే విషయాన్ని చూసినట్లయితే మూలుగుతూ ఏడుస్తూ మరి తన మనస్సులో ఉన్నటువంటి బాధనంతా హృదయపూర్వకంగా దేవునికి తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుడికి తెలియజేయటం ప్రారంభించిందో ప్రియమైనటువంటి వాళ్ళారా, హన్నా గర్భము తెరవబడింది. దేవుణ్ణి ఏమని అడుగుతుంది అనంటే, ప్రభువా నాకు మగపిల్లవాడినివ్వు, నన్ను ఎగతాళి జీవితంగా నువ్వు మార్చొద్దు అని ఏడుస్తూ హన్నా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉందంటే ఒకసారి చదువుదాం. ఏమని ప్రార్థన చేస్తుంది? 11వ వచనంలో, సైన్యముల అధిపతిగా యెహోవా, నీ సేవకురాలని నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలని నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలని నాకు మగపిల్లవాడిని దయచేసిన ఎడల ఏంటట, వాడు బ్రతుకు దినములన్నిట నేను వాడిని యెహోవా నీకు అప్పగించేదనని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టించుండు. ఇలాగా మొక్కుబడి తెలుసుకున్నదని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభా నాకు మగపిల్లవాడు కావాలి అని అడగడం ప్రారంభించిందండి. అప్పుడు ఏలి చూసంటాడంటే, అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. సేవకుడు కూడా ఆశీర్వదించాడంటాడు. నువ్వు ఏడుస్తున్నావు కదా, ఖచ్చితంగా దేవుడు గొప్ప దేవుడు, మరణ ఆలకించి ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, నువ్వు అడిగింది దేవుడు దయచేస్తాడు అని అక్కడ ఉన్నటువంటి హన్నాతో ఏలి అనేటువంటి ప్రధాన యాజకుడు తెలియచేస్తాడంటాడు. 20వ వచనం అక్కడికి వచ్చేసరికి, కనుక హన్న గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితేను అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఎంత గొప్ప సంగతి ప్రియులారా! ఇక్కడ ఈ అద్భుతమైన కార్యం ఎలా జరిగిందంటే, దేవుని సన్నిధానంలో తన గురించి తాను తనకున్న సమస్యను బట్టి ఏడుస్తూ ప్రార్థన చేయటం వలన దేవుడు ఆ సమస్యను తీర్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆమె ప్రార్థన విన్నాడు. ఆమె ఏది కావాలంటే అది దేవుడు అనుగ్రహించాడు. మరి నువ్వు దేవుని మందిరానికి రాగలుగుతున్నావా ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి? నీ బాధను దేవుని మందిరంలో వ్యక్తపరచగలుగుతున్నావా? నీ సమస్య ఏంటో దేవునికి ముఖాముఖిగా తెలియచేసి, ప్రభువా ఈ సమస్యను పరిష్కరించు తండ్రి అని ఆయన్ను వేడుకోగలుగుతున్నావా? ఇదే అనుకూల సమయం. ఈ వాక్యం విన్న తర్వాత ఒకవేళ ఏదో మొక్కుబడిగా దేవుని సన్నిధానానికి వచ్చిపోతున్నామేమో. అన్న ఒక నిర్ణయం తీసుకుంది, దేవుని మందిరానికి వెళ్ళాలా, దేవుని మందిరంలో హృదయపూర్వకంగా దేవుడిని అడగాలి, నాకు కావాల్సిన దేవుడు తప్పకిస్తాడనేటువంటి నమ్మకంతో దేవుని మందిరంలోకి వెళ్ళి ఏడుస్తూ, ప్రభువా నువ్వు నాకు దయచేయమని, మగపిల్లవాడిని దయచేయమని అడుగుంటే మగపిల్లవాడిని దేవుడు ఇచ్చినట్లు అక్కడ కనబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ పరిస్థితి ఏమైనది? నీ జీవితంలో ఇప్పుడు దాకా అడిగింది పొందలేనటువంటి స్థితిలో ఉన్నావా? ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభులు వారు సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన అన్నీ ఇవ్వగలడు. పరిశుద్ధ గ్రంథంలో సువార్త పాఠం మత్తయి సువార్తలో, నేను నా పిల్లలు గుడ్డును అడిగితే నేను తేలినిస్తానా అని చెప్పాడు. నా పిల్లలు ఏది అడిగితే నేను అది ఇస్తాను కదా అని అన్నాడు. ఈ ఉదయ కాలంలో యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని మందిరానికి రా, దేవుని మందిరం నీ హృదయాన్ని దేవునికి సమర్పించు, హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకో. ఖచ్చితంగా అన్న జీవితంలో చేసిన అద్భుత కార్యం నీ జీవితంలో కూడా దేవుడు చేసి నిన్ను ఫలింపుగా మార్చి అనేకులకు దీవెనకరంగా మరి నిన్ను చేస్తాడు. ఒకవేళ ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, బిడ్డలు లేరని బాధపడుతున్నావా, లేదా ఆర్థికపరమైన సమస్యల్లో నేనున్నానని బాధపడుతున్నావా? అన్న ఏ విధంగా దేవుని మందిరానికి వెళ్ళి హృదయ సమర్పణతో
దేవుడిని అడిగి ఆమె జీవితంలో ఏది లేదో ఆ లేమిని మరి దేవుడు తన జీవితంలో లేకుండా చేసి తనకు కావలసిన దేవుడు ఏ విధంగా అనుగ్రహించాడు, అటు కృపను పరిశుద్ధాత్ముడైన దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి నీవు నీ కుటుంబము దేవుని మందిరంలో వచ్చి ప్రార్థనాపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుడిని అడగగలిగితే ఖచ్చితంగా నీ ఎడల దేవుడు కృప చూపించేటువంటి దేవుడుగా ఉంటాడు. అన్న జీవితంలో నాకు మగపిల్లవాడు కావాలంటే మగపిల్లవాడిని దేవుడిచ్చాడు. అలాగే ఒకవేళ నీకు ఉద్యోగం లేకపోయినా, లేక ఆర్థికపరమైన సమస్యలతో ఉన్న కుటుంబంలో ఎవరు నా మాట వినేటువంటి పిల్లలుగా లేరు అనేటువంటి ఆలోచన ఉన్న దేవుని మందిరానికి వచ్చి ప్రభా నా సమస్య ఇది అని హృదయపూర్వకంగా దేవునికి తెలియచేయి. దేవుడు నీ జీవితంలో ఓ అద్భుతమైన కార్యాన్ని ఈ 2024 సంవత్సరంలో చేయబోతున్నాడు అని తెలియచేస్తూ అటు ఆశీర్వాదాన్ని కృపను దేవుడు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.